హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈ రోజు మీ కోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు రాజస్థాన్లోని కోట నగరం యొక్క భయంకరమైన కథ. జీవితం ఒక పెన్నీ లాంటిది. ఇది తిరుగుతూనే ఉంటుంది. విషయాలు ఎక్కడ ప్రారంభమవుతాయి అక్కడికి తిరిగి వచ్చి ఆగిపోతాయి. మళ్ళీ సరిగ్గా అదే దారిలో, అదే మలుపులో మనల్ని వదిలి వెళుతుంది. ఎందుకంటే జీవితంలోని ప్రతి క్షణం మన కర్మ మరియు విధితో ముడిపడి ఉంటుంది. ఈ కథ రాజస్థాన్లోని కోట నగరానికి సంబంధించిన ఒక యథార్థ సంఘటన నుండి ప్రేరణ పొందింది. ఒకరి విఫలమైన ప్రేమ మరియు పగ. సప్నా, సలోని మరియు ఆమె అమాయక స్నేహితుల కథ. కాలచక్రంలో చిక్కుకుని ఆ మలుపులో స్థిమితపడ్డవారు. అక్కడ మృత్యువు వారి కోసం వేచి ఉంది. ఇదొక రియల్ హారర్ స్టోరీ. కథ మొదలు పెడదాం. రాణా సాహెబ్ చాలా ధనిక మరియు విలాసవంతమైన భవనానికి యజమాని. తనకంటే 10 ఏళ్లు చిన్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయి రాణా సాహెబ్ని తన ప్రేమ భ్రమలో బంధించి అతని ఆస్తిని లాక్కోవాలనుకుంది. ఒకసారి ఆ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసింది. రాణా సాహెబ్ను కొట్టి సజీవ సమాధి చేశారు. రాణా సాహెబ్ కేకలు వేసిన ఆ అమ్మాయి అతని మాట వినలేదు. తర్వాత చనిపోతుండగా రాణా సాహెబ్ ఇలా అన్నాడు, నేను ఎవరినీ విడిచిపెట్టను. నేను మోసపోయిన ప్రతి ప్రేమికుడిని చంపుతాను. నేను ప్రతి ప్రేమికుడిని నాశనం చేస్తాను. వారందరినీ దుమ్ముగా మారుస్తాను. మరియు రాణా సాహెబ్ మరణించాడు. ఆ రోజుల తరువాత ఆ ప్రదేశం మరియు ఆ భవనం శాపగ్రస్తమైంది. అక్కడికి వెళ్లిన వారెవరూ తిరిగి రాలేరు. నేటికి అక్కడ రాణా సాహెబ్ దెయ్యం తిరుగుతూనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రేమ జంట ఆ భవనాన్ని సందర్శించడానికి వచ్చింది. సప్నా మరియు రజత్ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి ఇంకా జరగలేదు. సప్న తన ఇంట్లో ఎవరికీ ఏమీ చెప్పకుండా రజత్తో కలిసి వెళ్ళింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా తన ఇంట్లోనే ఉంది సప్న. వెండితో వచ్చింది. సప్న, రజత్ సరదాగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. రాణా సాహెబ్ను సజీవ సమాధి చేసిన ప్రదేశం. అకస్మాత్తుగా రజత్ ఆ ప్రదేశంలో పడిపోయాడు మరియు అతని పాదం భూమి కిందకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. సప్న అది చూసి భయపడి సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. కానీ సప్న గొంతు ఎవరూ వినలేరు. సప్న సహాయం కోసం ఆ మాన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఎవరో ఉనికిని అనుభవించింది. ఆ సమయంలోనే సప్న వెంటనే కింద పడిపోతుంది మరియు ఎవరో ఆమె కాలు పట్టుకుని అదే ప్రదేశానికి లాగుతున్నారు. రాణా సాహెబ్ మరియు రజత్లను ఎక్కడ ఖననం చేశారో అక్కడికి. తరువాత సప్న కూడా అదే స్థలంలో ఖననం చేయబడుతుంది. కొన్ని రోజుల తర్వాత సప్న తన ఇంటికి చేరుకోలేదు. అప్పుడు అతని సోదరి సలోని తన భర్త సమీర్ మరియు కొంతమంది స్నేహితులతో కలిసి ఆమెని వెతుకుతూ భవనం చేరుకుంటుంది. సమీర్ పారానార్మల్ యాక్టివిటీలో నిపుణుడు. వారంతా ఆ భవనం చేరుకున్నాక ఇక్కడ ఏదో దుష్టశక్తులు ఉంటాయని సమీర్కు తెలిసింది. సమీర్ అందరికీ తెలియజేశాడు. ఆ రోజు రాత్రి వారందరికీ కొన్ని వింత సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి. కుళాయి నుండి నీరు కారినట్లు, మీ పడకగదిలో బురద పడుతోంది, గది యొక్క కిటికీ లేదా దానికదే కదలడం ప్రారంభమవుతుంది, ఎవరైనా ఏడుపు లేదా అరుస్తున్న శబ్దం. ఇదంతా చూసి వారంతా భయపడ్డారు మరియు వారిలో ఒకరు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ రాణా సాహెబ్ దెయ్యం అతడిని కూడా సజీవంగా పాతిపెట్టాడు. మరుసటి రోజు ఆ విషయానికి ఆ జనాలకు తెలియగానే వారి స్నేహితులలో ఒకరు తప్పిపోయినప్పుడు వారు మరింత భయపడతారు. కానీ సమీర్ ఇలా అంటాడు, మనం ఇక్కడ నుండి వెళ్ళవలసి వస్తే మనం ఆ ఆత్మను పిలిచి అడగాలి. ఇంతకీ అతనికి కోరిక ఏమిటి? భయంతో అందరూ సమీర్ మాటలను అంగీకరించారు మరియు ఆత్మను పిలవడానికి సిద్ధమయ్యారు. సమీర్ ఒక గదిలో అన్ని సన్నాహాలు చేసి మనకు ఆత్మ నుండి పూర్తి సమాచారం వచ్చే వరకు, అప్పటి వరకు ఈ గది నుండి ఎవరూ బయటకు వెళ్ళదు మరియు ఏమి జరిగినా ఎవరూ ఎవరి చేయి విడిచిపెట్టరు. సమీర్ తంత్ర మంత్రం ద్వారా ఆత్మను పిలవడం ప్రారంభించాడు. కొద్దిసేపటిలో బలమైన గాలి, మెరుపులతో రాణా సాహెబ్ ఆత్మ ఆ గదిలోకి వచ్చింది. సమీర్ ఆ ఆత్మతో మాట్లాడాడు. ఏం కావాలి నీకు? మీరు ప్రజలను ఎందుకు చంపుతున్నారు? నీవెవరు? రాణా సాహెబ్ ఆత్మ అన్నాడు, ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఎవరినీ వదలను. అందరూ చంపబడతారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని నేను చంపేస్తాను. ఇలా చెప్పి ఆత్మ వెళ్ళిపోయింది. తరువాత వారు సప్నా యొక్క ఆత్మను పిలిచారు. ఆమెకి సరిగ్గా ఏమి జరిగింది? సప్నా ఆత్మ వారందరికీ వాస్తవాన్ని చెప్పింది మరియు ఆమె, రాణా సాహెబ్ నన్ను నేల కింద పాతిపెట్టాడు. దయచేసి నన్ను ఇక్కడి నుండి తప్పించండి. సలోని అక్క సప్నను అడిగింది, రాణా సాహెబ్ ఆత్మను ఎలా చంపాలి? సప్న చెప్పింది, రాణా సాహెబ్ మనందరినీ ఎక్కడ పాతిపెట్టాడు అక్కడికి సమీపంలోనే మాతాజీ త్రిశూలం ఉంది. రాణా సాహెబ్ ఆత్మ ఆ త్రిశూలం నుండి చంపబడవచ్చు మరియు ఈ ప్యాలెస్ వారి బారి నుండి రక్షించబడుతుంది అంటూ సప్న ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సమీర్, సలోని ఇతర స్నేహితులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. రాణా సాహెబ్ను ఎక్కడ ఖననం చేశారో అక్కడికి. రాణా సాహెబ్ ఆత్మ వారందరినీ త్రిశూలం దగ్గరికి వెళ్లకుండా ఆపింది. కానీ సలోని ఎలాగో ఆ త్రిశూలం చేరుకుంది మరియు అదే త్రిశూలంతో రాణా సాహెబ్పై దాడి చేసింది. కొద్ది కాలంలోనే రాణా సాహెబ్ మరియు అతనితో పాటు
అన్ని ఆత్మలు విముక్తి పొందాయి. ఎవరినో రాణా సాహెబ్ ఖననం చేశారో. మిత్రులారా, రాజస్థాన్లోని కోట నగరం యొక్క భయంకరమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.